హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనమైతే పాండవలంకకి వెళ్దాం. అర్నాన్న, హర్షన్న, అన్న నేను వెళ్ళబోతున్నా. సో ఇప్పుడైతే పెట్రోల్ పోసినాం, వెళ్ళడమే. మనమైతే ఈ బండి వెళ్ళాం, అన్నోళ్ళు ఆ బండి వస్తారు. సో గైస్, ఇప్పుడే స్టార్ట్ అయినాం, సగం దూరం కూడా రాలే. ఇప్పుడే స్టార్ట్ అయినాం, ఇంటికాడికి వెళ్ళి పెట్రోల్ పోసుకున్నాం. ఈ మధ్యాహ్నం ఇప్పుడు టైం ఎంత పార్టీ అవుతుంది. మన గాయస్ కూడా ముందట వెళ్తుర్రు, చూద్దాం. అయ్యా రానన్నాడు గైస్. అసలు మనం జగ్గాని పిలిచినాం కానీ వాళ్ళు రానన్నారు, అందుకే మనమే వెళ్తున్నాం. అలా మమ్మ అదే దసరాకి వెళ్తారట. ఇప్పుడు మాత్రం ఫుల్ ఎండ కొడుతుంది. ఆడికి వేయడానికి ఎట్లుంటుందో. మనం బొమ్మగాడికి వచ్చినాం, మీకు తెలుసు కదా హనుమంతుని పేట బొమ్మ ఏడు ఉంటుందో. కొంచెం నీడ కాయినాం, పెట్రోల్ చెక్ చేద్దాం. ఇప్పుడైతే మనం జాబ్ కడాయి 2 చిప్స్ ప్యాకెట్స్ తీసుకున్నాం, ఇంకా పబ్లికాలు తీసుకున్నాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. పెట్రోల్ కూడా ఉంది, చెక్ చేసుకున్నాం. అలా ఆల్రెడీ పోయినట్టున్నారు. మనం ఇక్కడ ఆయన కదా, ఇక్కడ షాప్ ఆయన అనుకున్నాం. మనం ఒక వినాయకుడిని కూడా చూద్దాము పోగా. ఇప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి అప్రాక్స్ ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా 20 కిలోమీటర్స్ మనం నార్మల్ స్పీడ్లో కవర్ చేద్దాం. అక్కడ నేను యూట్యూబ్లో చూసిన ఎట్లుందంటే అక్కడ చాలా బాగుంటుంది ప్లేస్, ట్రెక్కింగ్ చేయాలి, క్లైంబింగ్ ఉంటుంది మొత్తం. మనం అక్కడికి పోయినాక చూద్దాం. నేను యూట్యూబ్లో చూసింది అయితే అట్లుంది, అందుకే పోతున్నాం మేము. కానీ ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, క్రేజీగా ఉండబోతుంది. ఇదే మన వెన్నంపల్లి రోడ్డు, హనుమంతుని పెట్టి అంతా మారేడుకొండ దాటుతున్నాం. మన వాళ్ళు కూడా వెనక వస్తారు. మనం షాప్ కాడ అయినాం కానీ అలా ఓవర్టేక్ చేసినాం. ఇక్కడనైతే రోడ్ మాత్రం క్రేజీ ఉంది. చూస్తున్నారు కదా ఎంత నీడు ఉందో కూడా వస్తుంది వాతావరణం. మనం అక్కడికి పోయినాక తిన్నాం, కొంచెం ఆకలి అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ 7 కిలోమీటర్స్ వచ్చినాం. ఇప్పటికి మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒకటి ఎత్తు, అదే చెరువు అన్నట్టు. సో గైస్, మనం 7 కిలోమీటర్స్ వచ్చే వరకు పెట్రోల్ కొంచెం తక్కువ ఉందని తెలిసింది. వాళ్ళు అక్కడ ఆయిరు, మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇప్పుడే బంకుకి వచ్చినాం. సో గైస్, ఇప్పుడైతే మనం పెట్రోల్ కొట్టించున్నాం. మనకు దగ్గర వచ్చినట్టు ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. మనకి ఇక్కడ నుంచే కనిపిస్తుంది లేదంటే మనకు చెట్లు అడ్డం వస్తున్నాయి, మనం కనిపిస్తుంది. ఇది రోడ్డు మాకు తెలుస్తలేదు, ఒకసారి మళ్ళీ మ్యాప్ చెక్ చేసుకుంటాం. అక్కడ మీకు వైట్ వైట్ కనిపిస్తుంది కదా, అదే పాండవలంక అన్నట్టు. వైట్ వైట్ కనిపించేది పాండవలంక, అక్కడికి పోవాలి. ఇదంతా తిరుక్కుంటూ వెళ్ళాలి మనం. సో ఇదైతే వాతావరణం చాలా చక్కగా ఉంది, పొలాలు దిక్కు కదా, ఫ్రెష్ ఉంది. మనకు కొంచెం బాడీ వీడియో వాయిస్ కరెక్ట్ లేదు ఈ ఏరియా బట్టి. మనకి ఇంకా ఇంకో కనిపిస్తుంది ఏంటి అని ఇంకే మనకు తెలుసు కదా, రోడ్డు ఇంకొక రోడ్ ఉంది మళ్ళీ. బండితో కూడా కొంచెం ఆఫ్రోడింగ్ చేస్తున్నాం. మొత్తం బురదనే, ఇది చూడండి, వాళ్ళు కూడా వస్తుర్రు. అంతా బురద, రోడ్ మొత్తం గాయగా అయింది. ఆఫ్రోడింగ్ చేయాలి కాస్త. కార్లు కూడా పోతున్నాయి గాయస్, అక్కడ మనం ముందు చూసుకోవచ్చు. సో గాయస్, చాలాసేపు ఆఫ్రోడింగ్ చేశాక మనమైతే గుట్టకు చాలా దగ్గరికి వచ్చేసాం. మన కళ్ళ ముందనే కనిపిస్తుంది. ఇది గుట్ట అన్నట్టు ఇప్పుడు పక్కకు కనిపిస్తుంది కదా. అయినా ఇక్కడ చాలా బురుగు ఉంది, నిన్న వర్షం పడ్డది కదా. కార్లు ఎట్లా వస్తాయో మా ఎందుకు వస్తున్నాయి వేరేటోళ్ళే కార్లు. అబ్బా గాయస్, ఘోరం ఉంది. మనం అక్కడికి పోయినాక వెళ్దాం. ఫైనల్గా మీరు చూసారు కదా, మనమైతే వచ్చేసినట్టే. అక్కడికి పోదాం. రోడ్ ఎక్కడ రాకుండా తెలుస్తలేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి. మీకు కనిపిస్తుంది కావచ్చు బ్యాక్గ్రౌండ్లో, వాళ్ళు కూడా వస్తున్నారు. అదే మన గుట్ట. ఇప్పుడు వాయిస్ మీకు డిస్టర్బెన్స్ ఉండదు, ఎందుకంటే ఇట్లా కనిపిస్తుంది. సో గైస్, ఇప్పుడైతే మనం బైక్స్ పార్కింగ్ చేసినాం ఇక్కడ ఎక్కడమే ఇక. సో గైస్, ఇప్పుడైతే మనం ఇవరగా పడ్డ కష్టానికి మనం అయితే పాండవుల దగ్గరికి వచ్చేసాం. పదండి ఇప్పుడు ఎక్కుదాం. చూడండి ఎట్లుందో కొండ, ఎత్తుంది. బైక్లు ఎక్కిద్దాం అనుకున్నాం కానీ మనం ఇవరగా అక్కడ వచ్చినాం కదా. సో గైస్, ఈరోజు అసలు వినాయకుడి నిమజ్జనం, కానీ మేమైతే ఇడే వచ్చేసినాం. ఫుల్ మంది వస్తున్నారు. ఇలా 2 కార్లు కూడా వచ్చినాయి.
మాకైతే పండుగ లేదు ఫ్రెండ్స్. మేమైతే చేసుకోండి ఫ్రెండ్స్. మేము పండుగ లేక ఎంజాయ్ చేయలేక ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఇంత దూరం ఎక్కినాం, మనకి కింది కనిపిస్తుంది, మీదికి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీ. 2 రూట్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్. మేము మిస్ అయిపోయాం, దారి తప్పిపోయాం. సో మన హర్షాన్ అయితే ఇప్పుడు వస్తుండు. ఇక్కడ మనం వైట్ మార్క్ ఇట్లా పోవాలని వైట్ మార్క్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి మన గుర్తుగా ఎర్ర జెండా. సో ఒక రెడ్ ఫ్లాగ్ ఉండి వైట్ గుర్తుంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసినాం. ఇదే పాండవులంక గుట్ట అన్నట్టు. హర్షాన్, అన్న, అర్రన్న వీళ్ళందరూ ఇప్పుడే ఎక్కుతున్నాం. ఇక్కడ మనకి ఆరో మార్క్ కూడా ఉంది. ఇంకా గుట్ట చాలా ఉంటుంది, ఒక 2 కిలోమీటర్స్ దాకా గుట్ట ఉంటుంది. సో గైస్ ఇది ఇంకొక ఆరో మార్క్, మనకి రోడ్ చూపిస్తున్నారు వీళ్ళు. మన చెప్పులు జారుతున్నాయి. చెప్పులు అయితే మేము రాంగా తడిసిపోయా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాకు ఇబ్బంది అవుతుంది. సో గైస్ ఇదైతే కొండ, ఇప్పుడు మనం ఎక్కేద్దాం. ఇంకొక 2 కిలోమీటర్స్ దాకా ఉంది. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ ట్రెక్కింగ్ మాత్రం అద్భుతంగా ఉంది, కానీ చాలా కాళ్ళు వస్తున్నాయి ఇప్పటికే. చెప్పులు మొత్తం తడిచిపోయాయి, ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. సో మనకు మెయిన్ గుట్ట ఎక్కడ ఉంటుందో ఇంకా తెలుస్తలేదు. నాకు తెలిసి ఇక్కడ మీద ఉంటుంది, మీరు చూడొచ్చు. సో గైస్ వీళ్ళు మంచి జోకులు వేస్తారు, ఫుల్ మంది ఉన్నట్టు అనిపిస్తారు. వంటలు చేస్తారు, మరి వాళ్ళు ఇప్పుడు అట్టిగా వంట చేసుకొని తింటారు. అసలు మనం కూడా ఇటు తెచ్చుకుంటే అయిపోగా. సో గైస్ ఈ ట్రెక్కింగ్ మాత్రం క్రేజీగా ఉంది. మనకి ఇక్కడ పాండవులంకనే కనిపించడం లేదు. ఆరో మార్క్ మాత్రం అడి చూపిస్తుంది. మన వాళ్ళు ఇప్పుడే వీక్ అయిపోయారు, ఇట్లా కనిపిస్తుంది. నడిచి స్మూత్ అయింది. వ్యూ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, నమ్మలేకపోతున్నాం. గైస్ లొకేషన్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకు పక్కనే పెద్ద గుట్ట ఉంది. మనం ఇదంతా కవర్ చేసాం. ఇప్పుడు ఇంకా అప్రాక్స్ ఒక 1 కిలోమీటర్ వచ్చాం. ఇంకొక కిలోమీటర్ దాకా ఉంది. వాళ్ళు ముందట వెళ్తుర్రు. నేను వెనక బ్లాగ్స్ తీసుకుంటూ వస్తున్నా. కానీ ఇక్కడ మాత్రం వాతావరణం మాత్రం క్రేజీగా ఉంది. ఇప్పటికే ఫుల్ దూరం వచ్చేసినాం. సో మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు మన నలుగురమే వచ్చాం. ఇలా ఉంటారో చూడాలి. అక్కడ మనకు ఒక టాడేస్లో వండుకుంటుర్రు. నన్ను అడిగితే మనం కూడా ఇక్కడ ఫ్రెష్గా ఉంది, మంచిగా తెచ్చుకొని తిని వండుకొని పోతే అయిపో. సో ఇప్పుడైతే మనం దగ్గర దాకా వచ్చేసినాం. వాళ్ళందరూ ఇద్దరు ఎట్లేస్తారు. సో గైస్ నిన్న పడ్డ వర్షానికి ఇక్కడ మొత్తం ఎట్లా అయిందంటే చక్కగా ఉంది. వాటరే ఇవన్నీ. సో గైస్ చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు ఒక 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్ దాకా నడిచినాం. ప్రస్తుతం మన వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటారు. ఇక మనం కూడా కొంచెం కూర్చుందాం. అరే ఏమైనా స్నాక్స్ తెచ్చుకుంటా తెచ్చారు గైస్. అసలు నేను బైక్లోనే మర్చిపోయాం అనుకున్నాం. తిన్నాం, ఇప్పుడు తిని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. అక్కడికి పోయినాక ఆకలి అవుతుందట, అప్పుడు తిందాం మనం. సో ఇప్పుడైతే మాత్రం వాతావరణం ఫ్రెష్ ఉంది. ఇక్కడ గుట్టలే మొత్తం మనం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళందరూ సిద్ధమయ్యారు. మళ్ళీ మనం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ టైం అయిపోతుంది. కిలోమీటర్ వచ్చినాం ఇప్పటికైతే. ఇంకొక హాఫ్ కిలోమీటర్ నడిస్తే గుట్ట వస్తుందని నేను యూట్యూబ్ విన్నా. మనం ఇక్కడ ఓవర్ చేసారో కానీ వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇక్కడ ఎక్కడ చూసిన యారో మార్కులు, ఈ మార్కింగ్ ఉంటుంది. గైస్ మన గుట్టలు చూడండి ఎట్లున్నాయో. గైస్ ఇక్కడ ఒక వింత ఉంది. ఎంత అంటే ఆ చెట్టు కిందనే అది ఉంది, బండ చెట్టు మీద ఆగుతుంది, మీరు చూడొచ్చు. మన వాళ్ళు అయితే నా కోసం ఆడట్లేదు, వెళ్తారు. నాకేం లేదు, ఒక సెల్ఫీ స్టిక్. సో గైస్ మనం ఆల్మోస్ట్ గుట్ట మీద దాకా వచ్చేసినాం. గైస్ మనం ఎంత నడిచినా అయితే గుట్ట పాండవులంక వస్తలేదు.
లేదు. ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది అంతే. మన మ్యాప్లో చూసినాం ఎవరు రాక స్క్రీన్ షాట్ పెడతాం మీకు. మన ఇంట్లోకి వెళ్ళి బైకులు పోయినట్టున్నాయి మీకు. వాతావరణం మాత్రం చుట్టూ చక్కగా ఉంది. ఇక్కడ ఆ డెజర్ట్లో మొలిసే క్యాక్టస్ ఇక్కడ మొలుస్తుంది. మీకు రాంగా పొంగ చూపిస్తాం. ఇదంతా చూడండి. ఇక్కడికి బైక్ వచ్చినట్టు కొంచెం ఆధారాలు కనిపిస్తున్నాయి. మౌంట్ డ్రిఫ్ట్ బైక్ ఉంటుంది. అమ్మ ఇటు మేకలు కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం. కాసి మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎండ మాత్రం ఫుల్ కొడుతూ ఉంది. నేను క్యాబులు తెచ్చుకోవడం మర్చిపోయాను. నేను ఇక్కడ దాకా అసలు బైక్ వస్తుంది అనుకున్నా కానీ అది రాలేదు. సో ఇక్కడ మనం నడుచుకుంటూనే అవుతున్నాం. ఫుల్ బీర్ బాటిల్స్ మొత్తం మళ్ళీ రట్టి పడేయలేదు. కానీ మేకలు మొత్తం ఇటేస్తారు. మనకు అక్కడ గుట్ట చూడండి ఎంత బాగుందో మీకు అనిపిస్తుంది కావచ్చు. నాకు తెలిసి పాండవలంకి వచ్చేసింది గైస్. మనకైతే పాండవలంకి వచ్చేసింది. మీకు కొన్ని దూరం నుంచి విజువల్స్ చూపిస్తాను. గైస్ మనకైతే ఇప్పుడు పాండవలంక దూరం నుంచి కనిపించింది. వేసుకుందాం. దానికోసం లైక్ వేసుకోండి. ఈ వీడియోని ఇప్పుడు నుంచి మెయిన్గా చూసుకోండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే అక్కడ నేను యూట్యూబ్లో చూసిన విజువల్స్ ఎట్లున్నాయంటే ఒక్కొక్కరు మొత్తం క్రేజీగా దిగుతున్నారు. ఫుల్ జారుడు ఉంటుంది అది. సో గైస్ మనం మెయిన్ పాండవలంకన అయితే దగ్గరికి వచ్చేసాం. వాటర్ అయితే వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకుంటాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. గైస్ మొత్తం ఇక్కడ క్రేజీ ఉంది చూడండి. మొత్తం వాటర్ సౌండ్. సో గైస్ మన ఎవరైనా పడ్డ కష్టానికి ఫలితం వచ్చేసి ఇదే. వాటర్ ఫాల్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. సమగ్ర ఇక్కడ మనకి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు రైట్ సైడ్ లో కనిపిస్తున్నాయి కావచ్చు. సో గైస్ మనం దీనికి మెయిన్ రూట్ వచ్చేసి అటు మొత్తం పొలాలే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. అటు దిక్కు మొత్తం పొలాలు. ఇవన్నీ వాటర్ ఫాల్స్ కిందికి వెళ్ళి పోతాయి అటు. మనం ఇప్పుడైతే కిందికి వెళ్దాం ప్రస్తుతానికి. నెక్స్ట్ మనం అక్కడ లోపలికి పోతే క్లియర్గా చూడొచ్చు. ఇది టాప్ వ్యూ పైనుండి. ఇక వాటర్ ఫ్లో అనేది ఇక్కడ వాటర్ ఫాల్స్. సో గైస్ ఇప్పుడైతే చూసారు కదా మన వాటర్ ఫాల్స్ ఎంత క్రేజీ ఉన్నాయో. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. మన వాళ్ళు ఆల్రెడీ కిందికి వేయరు. మీకు కనిపిస్తున్నారు వాచ్ అక్కడ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి జాగ్రత్త మాత్రం కింద పడతాం. ఇది పాండవులు వండుకునే ప్లేస్ కావచ్చు. చాలా బాగుంది ఇందులో కూర్చుంటే. వీడకు మొత్తం పురుగులే ఉన్నాయి అలా. ఈ ట్రెక్కింగ్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. అలా టైం వేస్ట్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ చూసుకోండి పాండవులంక వాటర్ ఎట్లా వస్తున్నాయి. ఉరికి పోలేదు. అప్పటి నుంచి గంటన్నర నుంచి వాకింగ్ చేస్తున్నాం. పెట్రోలియం సేమ్ పెట్రోల్ కలర్ ఉంది. డీజిల్ ఇక్కడే తయారైతుంది. మన డీజిల్ ఇక్కడే తయారైతుంది. కానీ చేపలు మాత్రం ఒక్కటి కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చేపలు చిన్న చేపలు ఉన్నాయి. చిన్న చేపలు మీకు కనిపించట్లేదు. కానీ గుట్ట మాత్రం క్రేజీగా ఉంది. మీది రాగా ఎంత నడిచినా ఇంకా అస్సలేదు పాండవలంక. సో గైస్ పాండవ లొంక అని ఉన్నదా? లొంకనే ఉంటుంది. ఎందుకు లొంక అంటారు? లంక అన్నారు. లొంక అంటే లోతున్నట్టు అంతే. లొంక అంటే లోతున్నట్టు అంతే. సో గైస్ ఇవి గుహలు ఏంటియో అర్థమైతే లేదు. ఇటు పాండవులంక జాతర జరుగుతుంది కదా, అప్పుడు అలా చికెన్ వండుకుంటారా నిన్నాం. కొన్ని గుహలు ఉంటాయా నిన్న నేను కూడా. మనం మెయిన్ సినారియో మాత్రం ముందు ఉంది. ఈ ట్రెక్కింగ్ చేసే వరకే మా టైం మొత్తం వేస్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ మన టైం మొత్తం వేస్ట్ అవుతుంది. అవును ఇవన్నీ గుహలే. సో గైస్ ఇక్కడికి వెళ్ళి అటు మొదలు పెట్టుకుని ఇటు రాగా మొత్తం గుహలే. మీకు మెయిన్ పాండవలంక చూపిస్తాను. సో గైస్ మనం ఇంతసేపు ట్రెక్కింగ్ చేసి వచ్చేసినాం. మనం మెయిన్ పాండవలంక మాత్రం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాం. చాలా దగ్గర ఇది మన సమ్మక గద్ద అన్నట్టు ఒకటి. ఇక్కడ మొన్న రీసెంట్లీ ఒక జాతర జరిగింది అనుకుంటా. మన పాండవలంక వచ్చేసి అక్కడ ఉంది. చూడడానికి క్రేజీ ఉంది. మొత్తం వాటర్ ఫాల్. అక్కడ ఒక హనుమాన్ విగ్రహం చిన్నది. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంది. గుహలు అవన్నీ మన వాళ్ళు అక్కడనే నిద్ర అవుతారు. ప్రశాంత్ కార్పాగల
విక్రమ్ వీడియో తీసుకుంటుందా దా దగ్గర జూమ్ చేసి చూడు. ఎప్పుడు పెట్టిరు అది పురాతనమైన శివాలయం. సో గైస్ మనం పాండవలంగా చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి వచ్చే వాటర్ మాత్రం ఫుల్ ప్రెషర్ ఉంటాయి. మనం దూరంకి వెళ్ళి చూస్తున్నాం కాబట్టి ఏం సౌండ్ అయితే మీకు వినిపిస్తుంది కదా. వాటర్ అన్నిటి పోయి మనం ఇవరకు మనం అక్కడ తిన్నాము కదా అక్కడికి వస్తాయి ఇవన్నీ. మనం ఇప్పుడైతే ఇక స్విమ్మింగ్ వేద్దాం కాసేపు. లోతేం లేదు, ఇది శ్రీవారి పాదం ఇదే అన్నట్టు, ఇది ఉండాలి అన్నట్టు. ఇందులోనే స్నానం చేయాలి మనం ఇప్పుడు. రెండు మనోళ్ళైతే సో గైస్ ఇప్పుడైతే నా ఫోటోస్ మీరు ఉన్నాయి, నేను కూడా తీసుకుంటా. ఇదైతే భీముడి కదా, వాటర్ ఫాల్స్ అయితే క్రేజీగా ఉన్నాయి. సో గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడ స్నానాలు చేసినాం. వాటర్ ఫాల్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి. ఒక 2 hours దాకా ఇక్కడ స్పెండ్ చేసినాం. మన వాళ్ళు పోదామన్న వాళ్ళు స్టార్ట్ అయినాం, ఇంటికి వెళ్తున్నాం. సో గైస్ ఇక్కడైతే వాటర్ ఫాల్స్ క్రేజీ ఉన్నాయి. దాంతో మన సెల్ఫీ స్టిక్ ఉంది, దానికే రిమోట్ ఉంది. రిమోట్ కూడా పడ్డది. ఇక రిమోట్ ఇప్పుడే ఆన్ అయింది, దీన్ని ఇప్పుడే ఆన్ చేసిన. ఈ విగ్రహాలు మాత్రం క్రేజీగా ఉన్నాయి. సో గైస్ ఇదే మన వాటర్ ఫాల్, ఇది మన సమక గద్దె. మనం అక్కడ ఒకటి చూసుకోవచ్చు మీరు, ఏంటిదంటే అక్కడ పాండవుల విగ్రహం ఎక్కినాయనే. ఆయన ఒక లైక్ కామెంట్ చేయండి. ఎంతో కష్టపడి ఎక్కిడ్డో ఈ గుట్ట ఎక్కి, చాలా ఘోరం ఉంది. మేము ఎక్స్పీరియన్స్ చేసాం కదా. ఇక్కడ మేము ఇంకొన్ని గమనించాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాండవులు నంది ఒక్కటి కొత్తగా వచ్చింది, మొన్న రీసెంట్గా డాక్టర్లు వేసుకొచ్చారు. ఇంకా మనం డాక్టర్ వేస్తే ఇగో ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ దాకా వస్తుంది డాక్టరు. పాండవులంగా మాత్రం క్రేజీగా ఉంది. సో గైస్ ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్తున్నాం. ఇక వాటర్ ఫాల్కి బాయ్ బాయ్. మనం ఇంటికి అయితే వెళ్తున్నాం. మీరు వాటర్ ఫాల్స్ ఎప్పుడన్నా వస్తే మాత్రం క్రేజీగా ఉంటుంది, ఫ్యామిలీతో రండి. కానీ ముసలోళ్ళు మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది. కొంచెం యూత్ వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. యూత్ వస్తే మాత్రం ఇట్లాంటి ట్రెక్కింగ్ చేయాలంటే యూత్ అయితే బాగుంటుంది. ముసలి వారు ఇక్కడ నడవలేరు, ఘోరంగా ఉంది ఈ ప్లేసు. మనకి ఇక్కడ జర్నీ 1 hour ఉంటుంది. జర్నీ 1 hour ఉంటుంది. ఇది మన హనుమంతునిపేట, పెద్దపల్లి రైల్వే గేట్ దాటినాక హనుమంతునిపేట ఫస్ట్ వస్తాయి కదా, అక్కడ నుంచి ఒక 20 kilometers, పెద్దపల్లి నుంచి 25 kilometers ఉంటుంది. మేము నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మా ఫ్యామిలీ ఉంటూ మనం మొత్తం ఒక 2 kg చికెన్ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. ఇప్పుడు అంత ఎక్కాలి మేము, మళ్ళీ మీకు అనిపిస్తుంది కావచ్చు. ఇది అంత ఎక్కినాక అటు పోవాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఫస్ట్ బైక్ల కాడికి పోయి మళ్ళీ ఎక్కడ కూర్చుంటాం కావచ్చు. మొత్తం ఎక్కేటప్పుడు మాత్రం ఫుల్ దమ్ అయింది. మనోళ్ళు మొత్తం ఎండకు దమ్ అయిపోయారు. ఇక నేను నీళ్ళే తాగాలి. 50 మార్కులు మళ్ళీ కనిపిస్తలేవో ఏటో దూరం వచ్చినాం మేము. మళ్ళీ మనతో ఇంకొకరు వేరే వాళ్ళు కూడా వస్తారు. ఫుల్ దూరం పోయినాం. మళ్ళీ చెట్టు కింద కూర్చుందాం. మనం చెట్టు కింద కూర్చున్నాకనే మళ్ళీ బ్లాగ్ ఆన్ చేస్తాం. మనం ఇక బైక్ల దగ్గర దాకా వచ్చేసినట్టే. దిగే వరకు మాత్రం ఎక్కే మనం ఇప్పుడు దిగాలి కాబట్టి ఫుల్ దమ్ అయింది. మన వాళ్ళు ఫస్ట్ అయితే కూల్ డ్రింక్ తాగదాం అంటారు. ఇక పోదాం, ముందు పోతారు. ఫుల్ మంది వస్తారు ఈ టైంకి. ఎంత ఆడొక 1 hour స్పెండ్ చేసినాం. మళ్ళీ 1 hour జర్నీ. బైక్ ఎక్కడ ఉందంటే మేము మొత్తం చెట్లలో పెట్టేసినాం. మీకు పోయినాక చూపిస్తా. ఆడిపోయినాక కొవ్వలు 2 కార్లు వచ్చినాయి, ఒక టాటా ఏసు. ఇప్పుడైతే కిందికి దిగినాం. మన బండ్లు మాత్రం మనం పెట్టాం కానీ ఫుల్ మంది బండ్లు పెట్టిర్రు. మన బండ్లు మాత్రం
లోపల ఉన్నాయి. అటు ప్యాషన్ ఉంది, ఇంకో ప్యాషన్. మన వాళ్ళు ఇంకా దిగుతుర్రు. నేను దిగి ఇటు వచ్చిన. ఫస్ట్ అయితే ఎండ ఫుల్ చంపుతుంది. సో గైస్ ఇప్పుడే మనం మెయిన్ రోడ్ ఎక్కినాం. వాళ్ళు కొన్ని వాటర్ బాటిల్ తీసుకున్నారు. అక్కడ చిన్న షాప్ కూల్ డ్రింక్స్ లేవాట. సో గైస్ ఇప్పుడే కూల్ డ్రింక్ తాగినాం. కూల్ డ్రింక్ తాగి ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళు పోతుర్రు. మనకి మధ్యలో ఒక పొలం కూడా ఉంది విజిట్ అయ్యేది. అదే పోతారు, మనం ఇంటికే పోతాం డైరెక్ట్. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.